Hey guys, welcome back to my YouTube channel. This is Varshita. So I'm an interior designing student. So ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అంటే నా ముందు వీడియోకి కంటిన్యూషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక బిగ్ హ్యూజ్ ప్రాజెక్ట్. ఇది చూడగానే ఒకటే అనిపించింది, వెన్ ఐఎమ్ గోయింగ్ టు బీ దట్ బిగ్ ఇంటీరియర్ డిజైనర్ అని. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు బ్రాస్ మెటీరియల్స్తో సీతాదేవి శారీ యొక్క స్టోరీని వీళ్ళైతే ఇలా కార్వ్ చేశారు. అండ్ దే డూ ఆల్ ద కార్వింగ్స్ ఆన్ వాల్ అండ్ డోర్స్ మీద కూడా వీళ్ళు ఇదే డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఒక పింట్రస్టీ వైబ్స్ ఉన్న ఒక ఏస్థెటిక్ స్పేస్ అయితే మనం చూడొచ్చు, విచ్ వీ మోస్ట్లీ సీ ఇన్ కెఫేస్, రెస్టారెంట్స్ అండ్ హోటల్ రూమ్స్ ఆర్ ఆఫీస్ లాంజ్ ఇలాంటివి మనం అక్కడైతే చూడొచ్చు. హియర్ కమ్స్ అబాకా అవుట్డోర్ లగ్జరీ లివింగ్ స్పేసెస్. వీళ్ళు టెర్రస్కి అండ్ బాల్కనీ ఫర్నిచర్ డిజైన్ చేస్తారు. అండ్ వీళ్ళు లూమ్ హౌస్ వీళ్ళు ల్యాంథర్స్ అండ్ షాండిలియర్స్ అయితే డిజైన్ చేస్తారు. ఇన్ ఓల్డెన్ డేస్ ల్యాంథర్స్ ఎలా ఉండవో అలా డిజైన్ చేసేవారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు హాలీవుడ్ థీమ్లో ఈ స్పేస్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఒక్కొక్క షోకేస్ చేసిన పీస్ అయితే ఒక డాన్ మూవీలో ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఒక కిడ్నాప్ సీన్ ఆర్ ఎనీ క్రైమ్ సీన్ వాళ్ళు డిస్కస్ చేసుకునే లాంజ్ ఉంటుంది కదా, అలా అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు. సో మనం ఇదైతే చాలా విండో ప్యాటర్న్స్ చూసుంటాం, కానీ దే డిడ్ రౌండెడ్ విండో ప్యాటర్న్ అండ్ ఇదొక ఆఫీస్ లాంజ్. అండ్ హియర్ కమ్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఆ రౌండెడ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు టెరకోటాతో అయితే చేశారు. అండ్ ఈ పర్టికులర్ స్పేస్ వచ్చేసి వీళ్ళు జస్ట్ ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబిలిటీ అండ్ టెంపరేచర్ కంట్రోల్ మెయింటైన్ చేయడానికి ఈ మెటీరియల్స్ లైక్ స్టోన్, టెరకోటా అండ్ పెబుల్స్ అయితే యూస్ చేశారు. వీ కెన్ సీ దట్. అండ్ ఎంట్రన్స్ అయితే వాళ్ళు స్టోన్ కార్వింగ్తో కర్వ్డ్ షేప్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆ బ్యాక్ స్ప్లాష్ వచ్చేసి స్టోన్తో చేసిన ప్యానలింగ్. అండ్ ఆ స్టోన్ పైన స్టోన్ పెట్టింది అయితే చిన్నప్పుడు మెమరీస్ అయితే రిమెంబర్ చేసుకోవచ్చు మనం. స్టోన్ పైన స్టోన్ పెట్టి ఇల్లు కట్టేవాళ్ళం అండ్ దట్ మెమరైజెస్ ఆర్ చైల్డ్హుడ్. అండ్ వీళ్ళు వచ్చేసరికి సస్టైనబుల్, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఆ మెటీరియల్స్ ఏవైతే యూస్ చేశారో అది అయితే టెంపరేచర్ కంట్రోల్ కూడా చేస్తుంది. అండ్ హియర్ కమ్స్ సమ్ అప్హోల్సరీ స్పేసెస్. వీళ్ళు డిజైన్ చేసినవన్నీ అప్హోల్సరీస్ విచ్ యూజ్డ్ ఇన్ డ్రేపరీస్ అండ్ కర్టన్స్. ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేము నెక్స్ట్ వెళ్ళింది ఒక యాంటిక్ స్టోర్కి అయితే వెళ్ళాం. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆ డిజైనర్ థాట్స్ ఎలా ఉన్నాయంటే, మన ఓల్డ్ థింగ్స్ని మర్చిపోకూడదు, దే హ్యావ్ టు సస్టైన్ ఇట్, మన ఫ్యూచర్లో ఉండే వాళ్ళన్నీ రిమెంబర్ చేసుకోవాలి అనే థాట్తో ముందుకు రావడం అయితే జరిగింది. అండ్ సీ ఈచ్ మినియేచర్ దే డిజైన్డ్, చిన్న చిన్న బ్రిక్స్ కానీ ఆ ఇల్లు కానీ. అండ్ దిస్ ఈజ్ అ ల్యాంథర్ మేడ్ ఆఫ్ 3D ప్రింటింగ్తో అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ స్టోర్ మన తెలుగు వాళ్ళు చేసింది. అండ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం వైరింగ్ చేసి దాన్ని ఇక్కత్ ప్యాటర్న్లో వీవ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సెరామిక్స్, పోర్సిలిన్, టైల్స్, టెరకోటా టైల్స్ అండ్ చాలా డ్యూరబుల్, సస్టైనబుల్ ఉన్న టైల్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ స్పేస్ చాలామంది చాలా ఏస్థెటిక్ స్పేసెస్ అయితే డిజైన్ చేశారు. అండ్ వాల్ ఫ్రేమింగ్స్ కానీ, హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్స్ కానివ్వండి, ల్యాంథర్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దేర్ ఓన్ థాట్స్ అండ్ విజన్ వాజ్ రియలీ అమేజింగ్ అనిపించింది. అండ్ దట్ వాజ్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు మేక్ సచ్ గుడ్ డిజైన్స్ ఇన్ మై ఫ్యూచర్ యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. అండ్ ఒక్కొక్క పీస్ వచ్చేసి నా మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు. ఇట్ వాజ్ రియల్లీ ఎథనిక్, ఏన్షియన్ టైమ్స్ని అంత ప్రిజర్వ్ చేసి యూజ్ చేయడం అనేది చాలా గ్రేట్. ఐ షుడ్ టాక్ అబౌట్ దీస్ స్టోన్స్. ఈ స్టోన్స్ మనం భూమిలో నుంచి తవ్వినప్పుడు స్టోన్కి అండ్ పైన ఉన్న లేయర్కి మధ్యలో ఉండే లేయర్ ఉన్న స్టోన్ ఈ టెక్స్చర్లో అయితే ఉంటుంది. అండ్ దాని లోపల లైట్ పెడితే ఇలా అయితే ఎలివేట్ అవుతుంది. ఐ లవ్ దిస్ స్టోన్. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లర్స్. మనమైతే పిల్లర్స్ అంటాం, కానీ మా లాంగ్వేజ్లో వీటిని అయితే మేము కాలమ్స్ అంటాం. ఇవి వచ్చేసి ఈజిప్షియన్ టైమ్ ఆఫ్ పిల్లర్స్. డిఫరెంట్ పిల్లర్స్, ఒక 10 పిల్లర్స్ అయితే ఉంటాయి.
సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ డెకార్ పీసెస్ అనమాట. ఇది చూస్తే మనం చిన్నప్పుడు మన స్కూల్కి వచ్చి 30 రూపీస్ మ్యాజిక్ బుక్స్ అమ్మేవారు. సో దట్ బికేమ్స్ నౌ అ హ్యూజ్ వాల్ ఆర్ట్. అండ్ ఇవి వచ్చేసి మగ్గం వర్కర్స్ అవుట్ దేర్. ఇది చూస్తే మీరు ఇంకా ఇన్స్పైర్ అవుతారు. ద వాల్ ఆర్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మగ్గం, అంటే హ్యాండ్ వర్క్తో బీడ్స్ వర్క్ అంతా చేసి ఇదైతే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఒక చిన్న ఫ్రేమ్, మినీ 3 ఇంచెస్ చిన్న ఫ్రేమ్ వచ్చేసి నియర్లీ వాళ్ళు 50,000కి అయితే అమ్ముతున్నారు. అక్కడ చూసారు కదా చిన్న ఫ్రేమ్స్, అవైతే వాళ్ళు ఒక్కొక్క ఫ్రేమ్ 50,000కి అయితే అమ్ముతున్నారు. సో అక్కడ ఎవరైతే మగ్గం వర్క్ చేస్తున్నారో సీ ద గ్రోత్ ఇన్ దిస్ హ్యాండ్ వర్క్కి అంత గ్రోత్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ అ మాస్టర్ పీస్ అని చెప్పచ్చు. దట్ వాజ్ రియల్లీ సింప్లీ సూపర్బ్. అండ్ ఒక్కొక్క పీస్ వచ్చేసి అసలు కళ్ళు తిప్పుకోలేనంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ దట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు చిన్న చిన్న మిగిలిపోయిన క్లే పీసెస్ని కాంక్రీట్ పేస్ట్తో అంటించి ఈ వాల్ ఆర్ట్స్ని అయితే చేశారు. అండ్ దీనికి చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ దట్ షోస్ హౌ మచ్ పేషెన్స్ ఆ డిజైనర్ షుడ్ హ్యావ్. ఆ క్లయింట్ ఏదో ఒకటి చెప్పచ్చు, మళ్ళీ చేంజెస్ చెప్పచ్చు. సో హీ నీడ్ టు బీ మోర్ పేషెన్స్ ఇనఫ్ టు డూ ఆల్ ది చేంజెస్ అండ్ గివ్ అ బ్యూటిఫుల్ అవుట్పుట్. అండ్ ఇది చూసేసరికి ఇదొక 3D మోషన్లో ఉన్న ఒక వాల్ ఆర్ట్. అండ్ ఇది వచ్చేసి జాపనీస్ వియత్నమీస్ స్టైల్లో ఉన్న ఒక బెడ్స్ అనమాట. అండ్ హియర్ కమ్స్ బుద్ధిజం స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్. వాళ్ళు పెబల్స్, మార్బుల్ ఎక్కువ యూస్ చేయడం అయితే మనం చూడొచ్చు. వియత్నమీస్ అండ్ బుద్ధిస్ట్ స్టైల్ కాంబినేషన్లో వీళ్ళైతే ఈ వాష్రూమ్ని డిజైన్ చేశారు. సీ దట్ ఫ్రీ హ్యాండ్ కార్వింగ్. ఇట్ ఈస్ రియల్లీ బయోమార్ఫిక్ డిజైన్స్ అనేవి మళ్ళీ మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి కోలర్ గ్రూప్ అనేవాళ్ళు బాత్ టబ్స్, వాష్ బేసిన్స్ అయితే డిజైన్ చేశారు. అలాంగ్ విత్ ట్యాప్ ఒక క్యాప్స్ ఎలా ఉంటాయో, ఏ డిఫరెంట్ స్టైల్లో కావాలో, మ్యాట్ ఫినిష్, గ్లాస్ ఫినిష్, మెనీ ఫినిషెస్లో వాళ్ళైతే చేశారు. అండ్ హియర్ కమ్స్ ద గ్లాసెస్. విండోస్కి ఫ్లూటెడ్ గ్లాస్ పార్టిషన్కి యూస్ చేయడానికి వీళ్ళైతే ఇలా డిజైన్ చేశారు. అండ్ హియర్ కమ్స్ అగైన్ యాంటిక్ పీసెస్ అయితే చూడడం జరిగింది. దట్టు ఇన్ జాపనీస్ స్టైల్లో ఈ వుడ్ కార్వింగ్స్ కానీ, వాళ్ళు యూస్ చేసే మోడల్స్ కానీ, తీసుకుంటున్న ప్యాటర్న్స్ కానీ, దట్ షోస్ దేర్ కల్చర్. అండ్ చూసారా ఎన్ని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ ఉన్నాయో. ఫ్రీ హ్యాండ్ అనిపించవచ్చు, పిచ్చి గీతల్లో అనిపిస్తే కానీ దట్ వాజ్ రియల్లీ ఎస్థెటిక్. అండ్ ఒక్కొక్క యానిమల్ ప్యాటర్న్స్ని వాళ్ళు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కింద యూస్ చేసి ఆ ప్యాటర్న్స్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అండ్ దట్ లుక్స్ వెరీ అబ్స్ట్రాక్ట్. అండ్ మధ్యలో నేను కనిపించబోతే ఎలా. అండ్ అప్పటికే చాలా అలసిపోయి ఒక 3 హాల్స్ దగ్గర నియర్లీ ఒక 150 స్టాల్స్ అయినా మేము కవర్ చేసి ఉంటాం. దట్ హ్యూజ్ ఇట్ ఈస్. ఇది ఎక్కడ జరిగిందంటే హైటెక్స్ హైదరాబాద్లో జరిగింది. అండ్ హియర్ కమ్స్ వన్ మోర్ విక్టోరియన్ డిజైన్ అండ్ అగైన్ ఇన్ కోరల్ థీమ్. అండ్ దిస్ ఈజ్ అ కాంక్రీట్ బేస్డ్ స్టాల్ అనమాట. ఆ చిన్న చిన్న కార్వింగ్స్ అన్నీ వీళ్ళు కాంక్రీట్తో చేశారు టు షో దట్ హౌ కాంక్రీట్ ఈస్ దట్ స్ట్రాంగ్ టు యూజ్ ఇట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అండ్ హియర్ కమ్స్ ద వీనీర్ స్టోర్. వీనీర్ అంటే మీరు ఏమో అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ జస్ట్ సిమిలర్ టు ప్లైవుడ్ షీట్స్ మనం ఎలా అయితే వాల్ కబోర్డ్స్, వాల్ డెకోర్స్కి ఎలాగైతే యూస్ చేస్తామో, వీనీర్ ఇస్ ఆల్సో అ మెటీరియల్ విచ్ ఈస్ సిమిలర్ టు ప్లై, అగైన్ యూస్డ్ ఫర్ కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఎక్కడైతే కార్వింగ్ చేయించాలనుకుంటామో దట్ ఈజ్ యూస్డ్ ఫర్ దట్. అండ్ ఈ వీనీర్స్ ప్లైవుడ్ కన్నా డబుల్ ట్రిబుల్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ దట్స్ హౌ వీ కంప్లీటెడ్ అవర్ ఎక్స్పో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేనైతే అనుకోలేదు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోకే అండ్ సెకండ్ వీడియో కల్లా నేను ఒక ఇంటీరియర్ ఎక్స్పోకి వెళ్తాను అండ్ మీకు ఇంటీరియర్ కోసం షేర్ చేసుకుంటానని అయితే అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.